వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి తీవ్రంగా ఖండించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. పహల్గామ్ లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేసింది. ఇటువంటి పిరికి పంద హింసను ఎంత ఖండించినా సరిపోదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. భారతదేశ భద్రతను కాపాడటంలో ప్రధాని మోదీ నిర్ణయాత్మక నాయకత్వానికి మేము పూర్తి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోడీతో భేటీ సమయంలో అమరావతి ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ అభివృద్ధిపై కూడా చర్చించినట్లు సమాచారం. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకారం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై మోడీతో చంద్రబాబు చర్చించారు. వీరి భేటీ దాదాపు గంటన్నర పాటు జరిగింది. ప్రధానమంత్రి మన రాజధాని నగరం కోసం తన దార్శనిక సూచనలు కూడా పంచుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడానికి మేము వాటిని అమలు చేస్తాం. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా నేను ఆయనకు వివరించాను. కేంద్ర ప్రభుత్వం నిరంతర మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాను అని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు.